అద్దంకి దయాకర్, ఒట్టి అడ్డగాడిదలా ఉన్నావురా నువ్వు. రాముణ్ణి సీతను విమర్శించే హక్కు నీకెవరిచ్చారు? నీ కొడుకును రాముడిలా పెంచుతావా, రావణాసురుడిలా పెంచుతావా? సీత మహాపతివ్రత, నీ కూతుర్ని సీతలా పెంచుతావా, సిల్కు స్మితలా పెంచుతావా? అసలు హిందువులకు సీతారాములు చిన్నమ్మ అవుతారా, చిన్నయ్య అవుతారా అని అడుగుతున్నావు. రాముని వంశస్థుల హిందువులని అడుగుతున్నావు. అది నీకు అవసరమారా? నువ్వేమో మీటింగ్లలో ముస్లిం సోదరులు అంటున్నావు, మరి వాళ్ళ తండ్రులు నీకేమవుతారా? జై జీసస్ అంటున్నావు, మరి నువ్వు ఇజ్రాయిలు యూదులకు పుట్టినవారా? అయినా రాముడు, జీసస్, అల్లా వీళ్ళందరినీ ప్రార్థించే వాళ్ళు వాళ్ళ భక్తులవుతారు, అంతేగాని వాళ్ళకు పుట్టినోళ్ళు గారు. భక్తి అనేది ఒక ఆధ్యాత్మిక నమ్మకం. అసలు నువ్వు ఒక దళిత ద్రోహిరా. క్రిస్టియన్ బీసీసీ అయిన నువ్వు దళితుడిని అని చెప్పుకొని సర్వ విధాల సౌకర్యాలు అనుభవిస్తున్నావు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు ప్రజల్ని ఐకమత్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే నువ్వు హిందూ క్రిస్టియన్ల మధ్యలో చిచ్చు పెడుతున్నావు. విదేశీ తెల్లదొర ఏవో హ్యూమ్ పెట్టిన పార్టీలో పనిచేస్తున్నావు. ఇటలీ తెల్లదొరసాని సోనియాను సోనియమ్మ అంటున్నావు. పాకిస్తాన్ను ప్రేమిస్తున్నా అంటున్నావు. విదేశీ రోహింగ్యాలకు అండగా ఉంటా అంటున్నావు. అసలు వీళ్ళకు నీకు సంబంధం ఏందిరా? ఫస్ట్ విదేశీ కాంగ్రెస్ కోసం మురిగే కుక్కలా ఉండకు. నీ దళితుల కోసం పోరాటం చెయ్యి. వాళ్ళకు ఇంటి స్థలాలు ఇప్పించేందుకు నువ్వు ఉద్యమం చెయ్యి. అమిత్ షాను ముల్లం పంది అనుకుంటూ ఈ మధ్యలో నువ్వు ఒక మీటింగ్లో మాట్లాడావు. అసలు ఆయన కాలి గోటికైనా సరిపోతావారా నువ్వు? ఆయన సర్జికల్ స్ట్రైక్స్ చేసి టెర్రరిజాన్ని రూపుమార్పేందుకు ప్రయత్నం చేసిండు ఆయన. రాజీవ్ గాంధీ రామ్ మందిరానికి సపోర్ట్ చేసిండు. ఇందిరాగాంధీ వీర సావర్కర్ని పొగుడుతూ కొన్ని ప్రసంగాలలో కూడా మాట్లాడింది. సాక్షాత్తు వాజ్పేయి ఇందిరాగాంధీని దుర్గామాతతోని పోల్చిండు. అలాంటి పెద్ద నాయకులే కలిసి ఉన్నప్పుడు నువ్వు కాంగ్రెస్ తరఫున మురిగే కుక్కల ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం పద్ధతి కాదు. ఇక నేను నీ పద్ధతి మార్చుకో. భారత్ మాతాకి జై.